ఇంకొక విషయం అండి, 1963 1963వ సంవత్సరంలో సంతనూతలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు జిల్లాలో సంతనూతలపాడు అనే ఊరు నుంచి ఒక అమ్మాయి, మన అన్నగారు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, మన అన్నగారు, వారికి 1963లో ఒక లెటర్ వేసిందండి. మీరు శ్రీరామచంద్రుని వేషంలో ఒక ఫోటో పంపించండి సార్ అని. ఆయన బ్రహ్మాండమైన ఫోటో, బ్లాక్ అండ్ వైట్, ఏడు చక్రాల 7 గుర్రాల రథం, సూర్యుడు వస్తూ ఉంటాడు పక్కన, దాని పక్కన ఇట్లా నుంచి అభయం ఇస్తూ ధనస్సు తీసుకుని నుంచి ఉంటాడండి. బ్రహ్మాండమైన ఫోటో తీసుకొని కింద సంతకం పెట్టా, టి రామారావు పెట్టి ఒక కాగితం మీద 2 లైన్లు లెటర్ రాశాడు. డియర్ సిస్టర్, ఇంగ్లీష్లో, నువ్వు కోరుకున్న లెటర్ ఫోటో పంపిస్తున్నాను, థ్యాంక్ యూ. ఆ లెటరు, ఆ ఫోటో పెట్టి, ఆ లెటర్ పెట్టి కవరు ఆ అమ్మాయి అడ్రస్కి పోస్ట్ చేశాడండి 1963లో. మరి ఆ అమ్మాయి బ్యాడ్ లక్, ఆ లెటరు వేరే ఎవరి చేతిలోనూ పడింది, మెడ్రాస్. అరే ఈ అమ్మాయికి మెడ్రాస్ నుంచి లెటర్ ఏమిటి అని ఒకరు ఏం చేశారు, ఆ లెటర్ ఇంటికి తీసుకెళ్ళి, జాగ్రత్త అమ్మాయికి ఇవ్వలేదు, ఇంటికి తీసుకెళ్ళి కవర్ ఇప్పతే చూస్తే ఎన్టీ రామారావు గారి ఫోటో ధగ 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 మెరిసిపోతుంది అభయమిస్తూ రావణి వేషంలో. అమ్మాయి ఇంత మంచి ఫోటో ఈ పిచ్చమ్మాయి ఏం చేసుకుంటుంది అని ఆయన ఏం చేశాడు, ఆ ఫోటో తన దగ్గర పెట్టేసుకున్నాడు, లెటర్ కూడా. ఈ విషయం తన ఫ్రెండ్ ఎవరికో చెప్పాడు. ఆయన అన్నాడు, ఏమండి ఆ ఫోటో నాకు ఇవ్వండి సార్ అని ఎంతో కష్టం ఆయన దగ్గర తీసుకున్నాడు. అలా ఆ లెటర్ తిరిగి మరి అభిమాన హీరో కదా ఎన్టీ రామారావు గారు అన్నగారు, నా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు నా దగ్గర ఆ ఫోటో ఉంది. ఆ లెటర్ 4 భాగాలు అయింది, కానీ అది కూడా ఉంది. అది మీకు చూపిస్తాను తర్వాత. ఇది ఒకసారి నేను ఎలక్షన్ డ్యూటీ వెళ్ళాను, పుల్లారెడ్డి అనే ఊళ్ళో ఈటీవీ బృందం వచ్చింది, ఈటీవీ న్యూస్ పేపర్. అతను అడిగాను, ఏమంటే ఇట్లా ఉంది, ఆ అమ్మాయికి ఫోటో అందజేయాలండి, మీరు మీకు పంపిస్తాను, మీరు చేయగలరా అంటే, పంపించండి, ముందు మీరు నుంచోండి, మీ ఫోటో నేను తీసుకుంటాను, మీరు పంపించండి, మెయిన్ పేపర్లో 3 రోజులు ఎన్టీ రామారావు గారి ఫోటో వేస్తాను, అదృష్టం అంటే అమ్మాయికి అందుతుందండి అన్నాడు. నా ఫోటో కూడా తీసుకున్నాడు. తర్వాత నేను వచ్చాను, కేరళలో ఉండేవాడిని అప్పుడు నేను. మరి నేను ఆ ఫోటో చూడలేను కదా పేపర్లో వేస్తే, మళ్ళీ ఆలోచనలో పడింది. సరే అప్పుడు ఈ టీవీ నేను అతనికి ఫోన్ చేశాను, ఏమండి పరిస్థితి ఇది, మీరేమన్నా ఈ ఫోటోని టీవీ నేను కదా, మీరు అమ్మాయికి అందజేయగలరా? ఆయన అన్నాడు, పంపించండి చూద్దాం అన్నాడు. ఇప్పుడు అని పంపించంటే అప్పుడు ఎలక్షన్ టైము, అది బయట పెట్టాలంటే ఎన్టీ రామారావు అభిమానులు ఊరుకుంటారా, మా అన్నగారిని బదనాం చేస్తావా అని వచ్చి నన్ను చితక్కొట్టారు. అందుకని నాకు కొంచెం ఆలోచన వచ్చి, వదిలేరా బాబు, నా దగ్గర ఉంచుకుంటాలే అని చెప్పి అతనికి పంపలేదు. ఆ ఫోటో ప్రస్తుతం లెటరు 2 నా దగ్గరే ఉన్నాయండి. నేను ఒకసారి, మరి ఇప్పుడు ఆ అమ్మాయి అసలు బతికుందో లేదో, బతికుంటే మాత్రం ఆ అమ్మాయికి ఇప్పటికే నేను అందజేయాలని చెప్పి నాకు కోరిక అండి. ట్రై చేస్తాను, దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లా ఉందో తెలియదు కదండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. మీకు షేర్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో ఆ ఫోటో మీకు ఇట్లా చూపిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే.